సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకుంటున్నాక ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చి నీ ప్రభుత్వాన్ని కూల్చి కాల్చి పండబెట్టి తొక్కిన ఈ తీన్మార్ మల్లన్నను నువ్వు ఈసారి ఎదుర్కోలేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. మోరవర్ చెప్తా ఉన్నా ఇరవన్ దయాకర్ రావు, నీకు దమ్ముంటే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు 10,000 కంటే ఒక్కటి తక్కువ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు చేయి ఈ పాలకుర్తులు అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. అయిపోయా ఓటు తక్కువ ఉన్నాయి వేద్దామన్నా నీకు కూడా ఓటు లేదు. సోదరి మల్లారా, తీన్మార్ మల్లన్న నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు కంపెనీలన్నీ ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టిండు. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం 2025లో 50,000 ఉద్యోగాలకు కోత పడబోతా ఉంది. ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసిన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ అభ్యర్థి ఓవైపు వస్తా ఉంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినామని డంబాచారం కొట్టుకునే డ్రామారావుకు సంబంధించిన అభ్యర్థి ఇంకోటి వస్తా ఉన్నాడు. నేను ఏ హామీ ఇయ్యలే అక్క, నా బిడ్డలాగా ఏ బిడ్డ బాధపడొద్దని 200 మంది చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేయించినాక మీ అందరి సహకారంతో చేయించిన ఈ బిడ్డ, ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక బిడ్డ, యాదవుల బిడ్డ నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి అన్నా మా నాన్న పెళ్లి చేస్తా అంటుండు, నేను బాగా చదువుకుంటున్నా, నా సర్టిఫికెట్ చూడాలి అంటే ఆ అమ్మాయిని అక్కడ అమీర్పేట హాస్టల్లో ఉంటే ఆ అమ్మాయిని అమెరికాలో ఒక యూనివర్సిటీలో చదివిపిస్తా ఉన్నాక, ఇవాళ రష్యాలో చదివిపిస్తా ఉన్నా, ఎంతో మంది పేద బిడ్డల్ని ఎంబీబీఎస్ చేయిస్తా ఉన్నా. గిది కదా తీన్మార్ మల్లన్న ప్రొఫైల్, గిది కదా. ఇవి చెప్పి నేను ఓట్లు అడుగుతా ఉన్నా. నేను అక్క ఈ రాష్ట్రంలో దేశంలో రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఎవరు కూడా తన ఆస్తులు ప్రభుత్వానికి సరెండర్ చేసి రాలేదక్క. ఒక్క తీన్మార్ మల్లన్నే నా కుటుంబ ఆస్తులన్నీ ప్రభుత్వానికి జప్తు చేసి రాజకీయాల్లోకి వస్తా ఉన్నా. మీకు దమ్ముందా ఈ పని చేయడానికి అని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఈ పేద ప్రజల కోసం, ఈ పట్టభద్రుల కోసం, ఈ ఉద్యోగస్తుల కోసం, ఈ నిరుద్యోగుల కోసం, ఈ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల కోసం, వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల కోసం ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా.